షాద్నగర్లో ఆకట్టుకున్న యాదవుల సాంస్కృతిక ప్రదర్శనలో సాక్షాత్తు మనం దైవంగా కొలుసుకునే ఆ మాధవుడికి వారసులైన యాదవులు నిజమైన నిక్కర్సైన సమాజ సేవకులని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్నగర్ పట్టణంలో దంగు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరిగిన సదర్ ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయంలోనైనా ఇతర రంగాలలోనైనా నాటి నుంచి నేటి వరకు యాదవులు కీలక పాత్ర పోషించారన్నారు. పాడి ఉత్పత్తి ద్వారా ప్రజల ఆరోగ్యాలను సంరక్షించే పాత్రను కూడా యాదవులు పోషిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి యాదవులకు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యతను ఇచ్చిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. యాదవులు కూడా నిజాయితీగా సేవలు అందించి సమాజంలో ఎన్నో మార్పులకు కారణమయ్యారని ప్రశంసించారు. సదరు ఉత్సవాలను అధికారికంగా ప్రభుత్వం గుర్తించడం సంతోషకరమన్నారు. ప్రతి ఏటా రాజధాని హైదరాబాద్తో సహా ప్రతి చోట సదరు ఉత్సవాలు నిర్వహిస్తున్నారని, కానీ ఎక్కడ కూడా ఎలాంటి వివాదాలు లేకుండా ప్రశాంతంగా కార్యక్రమాలను ముగిస్తున్నారని, ఇది యాదవుల గొప్పతనానికి నిదర్శనమని ఆయన అన్నారు. సదర్ సంబరాల్లో పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. యాదవులకు తాను నిరంతరంగా అండగా ఉంటారని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. దేశంలో యాదవులు లేని గ్రామం ఎక్కడ ఉంటదని, ప్రతి గ్రామానికి సేవలు అందించిన చరిత్ర వారికి దక్కుతుందన్నారు. యాదవులను రాజకీయంగా మరింత ముందుకు తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ స్వయంగా తాను కానీ కృషి చేస్తానని ఈ సందర్భంగా అన్నారు. ఈ సదర్ కార్యక్రమంలో సదర్ కమిటీ అధ్యక్షులు డంగు శ్రీనివాస్ యాదవ్, రఘునాథ్ యాదవ్, నడికూడ యాదగిరి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాదయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన షాద్నగర్ పట్టణంలో మన పూర్వకొండ యాదవ సందర్భంగా సదర్ సందర్భంగా ఈరోజు సదర్ పండుగ అంటే యాదవులకు ఎంతో అందమైనటువంటి ఈ సదరు. అదేవిధంగా మన షాద్నగర్ కాన్స్టిట్యూన్సీ యాదవులు ఏ విధమైన కూడా ఏ పార్టీలైనా కూడా మన పండుగ మనము మన కుటుంబం మనం అనుకోని ఖచ్చితంగా ఈ పండుగ జరిపించుకున్నందుకు. అదేవిధంగా ఏ యాదవ్ అంటే మనోళ్ళు ఎవరు లేరు, అంతా మనోళ్ళు ఎవరు లేరు. ఏ యాదవ్ అంటే మనోళ్ళు ఉంటే మనకు అద్దు లేదు, మనోళ్ళు ఎవరు లేరు, యాదవ్ అనేది లేదు. కానీ ప్రతి విషయంలో ఏమన్నా ప్రతి కాలం లేకుండా మనం కూడా ఛాయ్ శక్తిగా మనం ఏమన్నా నియంత్రణ కూడా పనిచేసి. అదేవిధంగా ఈ వేదికలున్న పిల్లలందరికీ నమస్కరిస్తూ మన యాదవ పురాణాలకు అందరికీ నమస్కరించి ఈ అవకాశం నమస్కరిస్తూ అయితే ఇప్పుడు మార్కెట్ దంగు శ్రీనివాస్ యాదవ్ గారికి, అలాగే షాద్నగర్ శాసనసభ్యులు ప్రభుత్వ రంగ సంస్థల చేరినటువంటి మన ప్రియతమ నాయకులు శంకరన్న గారికి, అలాగే మార్కెట్ కమిటీ ఎక్స్ చైర్మన్ అయినటువంటి వెలుగనమోని యాదన్న గారికి, అలాగే షాద్నగర్ మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వన్న గారికి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి పాఠం చేసుకున్నందుకు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. మీరందరూ ఏకమత్యంగా ఉండాలి. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆధిపత్య పోరు లేకుండా కలిసిమెలిసి కార్యక్రమాలు చేస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాం. థ్యాంక్ యూ. మరి విశాఖ గారిని రెండు ముచ్చట్లు యాదవ్ గురించి, దుర్లపద గురించి, సయ్యాడ గురించి రెండు ముచ్చట్లు అధ్యక్షులు దంగు శ్రీనివాస్ యాదవ్ గారు, సదర్ ఉత్సవానికి ఇచ్చేసిన మన స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరన్న గారు, మరియు ఎక్స్ చైర్మన్ యాదన్న గారు, మన పవన్ ఖాన్ గారు, డిప్యూటీ గారు, ఇచ్చేసిన పెద్దలకు మరియు యాదవ కులస్తులకు అందరికీ నమస్కారాలు. ఈ సదర్ ఉత్సవం ఎంతో గొప్పగా 15 ఏళ్ళ నుంచి జరుపుతున్న యాదవ సంఘం సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, యాదవులందరూ దినదిన పూర్తి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సదరు సమ్మేళనంగా
శుభాకాంక్షలు తెలియజేస్తూ మాకు పిలిచి ఇంత పెద్ద ఆహ్వానం పిలిచి మాకు సత్కరించిన ప్రత్యేకంగా యాదవ సంఘం సభ్యులందరికీ నమస్కారం తెలుపుతున్నాను. థ్యాంక్ యూ గట్టిగా మాట్లాడారు. 5 సంవత్సరాలు పాలింది కాబట్టి దాని పవర్ అట్లా ఉంటుంది. గట్టిగా చేస్తున్నామంట మాట్లాడుతున్నారు మరి ఎమ్మెల్యే గారు. మరి ఇప్పుడు మరి సీనియర్ నాయకులు తిరుపతి రెడ్డి గారు 2 ముచ్చట్లు చెప్పాలని. అదే సందర్భంగా మరియు శంకరన్న గారికి మరియు ఇక్కడ పెద్ద మనిషి యాదన్న గారికి బసవ గారికి యాదవులందరికీ నమస్కారం. సదర్ సందర్భంగా అందరూ ఏకత్వానికి ఒక భేదాలు లేకుండా యాదవులంతా ఎక్కడగా అయిపోయి ఒక పండుగ జరుపుకోవాలని సదరును జరుపుకుంటున్న శాస్త్రాలు యాదవులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను మన ఎమ్మెల్యే గారి తరఫున మా కాంగ్రెస్ నాయకులందరి తరఫున కూడా సదరు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ తిరుపతి గారికి. మరి ఇప్పుడు జై యాదవ్, జై యాదవ్. ఇప్పుడు మార్కెట్ చైర్మన్ యాదవ్ గారు గురువులు మరి మాకు మరి ఆయన అమూల్యమైన సందేశం ఇచ్చి మాకు ఉత్సాహపరిచి మరి ఈరోజు మాట్లాడుకుంటున్నారు. అన్ని విషయాలు కూడా పోలీసులు కూడా నేను ధనాలు పెట్టుకుంటూ మా ఆరోగ్యులకు నేను ఎందుకంటే యాదవుల గురించి నాకు తక్కువ తెలుసు. ఎందుకంటే చాలా బట్టి బాగా పెట్టింది యాదవులు యాదవులు ఎందుకంటే మాకు భగవంతుడు మా పొలంగా మొట్టమొదటి కృష్ణమూర్తికి తరువాత చంద్రశేఖరం కష్టపడి చాలా కష్టపడి పొద్దుగాల నుంచి వచ్చి చేతి కావాల్సిన ఆయన కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ పెద్దనా. మరి మా ఇమ్మడి నడిపిస్తున్నందుకు మా యాదవ్ బంధువులందరూ కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి ఈ రోజు ఇక్కడ వచ్చినటువంటి అందరికీ యాదవ్ సోదరులందరూ పేరు పేరున నాయకులకు అందరూ కూడా మరి ఇప్పుడు ముఖ్య అతిథులు వచ్చేటువంటి మరి వీళ్ళపల్లి శంకర నీతికి నిజాయితీకి విలువైన నిదర్శనం మరి యాదవులమని అనేక మంది పెద్దలు అనేక సభలకండ చెప్పిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు. మరి భారతదేశం అంతా కూడా మరి యాదవులు ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా యొక్క కీర్తిని మా యొక్క ప్రతిష్టని మరి ఇంత చక్కగా శాసనంలో కూడా మరి చక్కగా చేస్తున్న సదర్ కమిటీకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఈ రోజు శాసనంలో 15 ఏళ్ల నుంచి ఈ పండుగని చేస్తా ఉన్నాము. మరి ఇంత చేస్తున్నందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ దీపావళి పండుగ యాదవుల యొక్క కీర్తి ప్రతిష్టలకు ప్రతీకగా మా యొక్క పండుగను తిలకించడానికి చేసిన పెద్ద మనుషులకి అక్క చెల్లెలకి అన్నదమ్ములకి మరి అదేవిధంగా మన సమయాన్ని ఎంత హెక్టిక్ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా మన శంకరలో కూడా రావడం మరి ఈ పండుగ ఎంత బ్రహ్మాండంగా ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా చూస్తా ఉన్నారు. మరి కేవలం హైదరాబాద్ చేసేటోళ్ళే కాకుండా మరి అన్ని జిల్లాలలో కూడా ఈ రోజు యాదవ్ యొక్క పండుగ సదర్ పండుగలు చేస్తా ఉన్నారు. మరి ఇక్కడే కాకుండా ఇప్పుడు ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు వీళ్ళపల్లి శంకర గారి మరి వచ్చి రాష్ట్ర
మహిళా ప్రధాన కార్యదర్శి మల్లేశ్వరి గారికి స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు మల్లేశ్వరి గారికి జనరల్ సెక్రటరీ గారికి స్టేట్ పైకి పిలుస్తాను. మరి ఎమ్మెల్యే గారు మరి వాళ్ళ సందేశం ఇచ్చి మా యాదవుల గురించి మాకు తోడుండి మాకు అన్ని సౌకర్యాలు. ఈరోజు చాలా సంతోషం. షాద్ నగర్ లో సదర్ కథలు తప్పొద్దని చెప్పి 15 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో యాదవ్ సోదరులందరూ చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ, చిన్న చిన్న ఘర్షణలు పడ్డప్పటికీ, హైదరాబాద్ తర్వాత సదర్ కదర్ ఉంటుందంటే శాంతగల్లే ఉంటుంది. కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని సదర్ ఉత్సవ కమిటీ చైర్మన్ గంగుసీద్ యాదవ్ గారు, మా మిత్రులు రఘునాథ్ యాదవ్ గారు, యాదగిరి యాదవ్ గారు, మల్లేష్ గారు, మాధవ్ గారు, బాలరాజ్ గారు, ముఖ్యంగా గురు వృద్ధులు అప్పుడప్పుడు దున్నపోతే ఏం చేసుకున్నట్టు వేసుకున్న మా పెద్ద మనిషి మార్కెట్ కమిటీ చైర్మన్ యాదన్న గారు, అదేవిధంగా బాబర్ గారు, రగన్న, తిరుపతన్న, విశ్వమన్న, బసవమన్న, నాతో పాటు ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పెద్దలు, మరి ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క సోదరులకు, అదేవిధంగా ఇంతకు ముందు చక్కటి సందేశాన్ని గౌరవ అతిథిలో బొంపు శ్రీదేవి గారు, అదేవిధంగా అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు, ఇంకొక అక్క వచ్చింది ఇప్పుడే, అఖిల భారత జనరల్ సెక్రటరీ మల్లేశ్వరి గారు, వారికి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం మనందరూ తెలుసు. 15 సంవత్సరాల నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ. యాదవులు అంటే మాధవులు. జై యాదవ్ అంటున్నా, జై మాధవ్ అంటారు. జై యాదవ్ అంటే, జై మాధవ్ అంటే వాస్తవానికి మాధవ్ అనే గూఢార్థం తెలుసుకోవాలి. మాధవ్ అంటే దేవుడు. యాదవులు దేవుడితో సమానులు అని చెప్పి, ఇదేదో నానుడి అని ఒప్పిగా ఏదో అంటా ఉంటారు అని కాదు, ఇది నిజం. ఇవాళ చూడండి, ఇది శ్రీకృష్ణుడి వంశానికి చెందిన జాతి యాదవ జాతి. ధర్మం తప్పని జాతి, నీతి తప్పని జాతి, నమ్మకాన్ని ఒప్పు చేయని జాతి ఏదైనా ఉంది ఈ భూమి మీద. ఇన్ని కులాలు ఉన్నప్పటికీ యాదవ కులం నమ్మకానికి మారిపోయింది. నేను కూడా గ్రామాలలో ఉండి వారి యొక్క కనుసైగలు అనుకోండి, వారి కోపాలతో అనుకోండి, ఏదైనా మాట ఇచ్చిందంటే వాళ్ళు మడమ తిప్పేదే లేదు, మాట తప్పేది లేదు. ఇవాళ ఇప్పుడు ఎన్నో సంవత్సరాలను చూడగా మేము యాదవులతో అనుబంధం, యాదవ కురువులతో మాకు అనుబంధం. ఒక మాట ఇచ్చినంటే ఇంట్లో పైసలు ఉన్నట్టు. ఒక మాట నేను రాజకీయ నాయకులు చేస్తున్నాం కోపిట్ట అంటే రాజకీయ నాయకులు చేసే తీర్థం వాళ్ళు తోని ఎవరెంత ప్రలోభ పెట్టినా, ఎన్ని ఆశలు చూపెట్టినా, నేను శంకర్కు మాట ఇచ్చినా అదే మాట మీద ఉంటామని చెప్తాను. ఎవరు చెప్పరు ఆ మాట. ఇవాళ మీ అందరికీ నిజంగా నేను ఎందుకు చెప్తా ఉన్నా ఈ పచ్చి నిజాలంటే, ఈ సదర్ కదర్ వాస్తవం ఇది యాదవులకు చాలా ప్రతిష్టాత్మకమైన పండుగ. గత మన హైదరాబాద్ రాజధానిలో నిజాం పరిపాలన నుంచి కూడా పెద్దలు యాదవులంతా
హైదరాబాద్ పెద్దలంతా కూడా ఈ దున్నలను తీసుకొచ్చి మనం కష్టపడి పంటలు పండించుకొని ప్రతి దసరా దీపావళికి మనం కష్టపడ్డ పంటలన్నీ ఇంటికి వచ్చిన తర్వాత భక్తి శ్రద్ధలతోని మన దీపావళి పండుగ దసరా పండుగ జరుపుకుంటాం. మరి ఈ యొక్క సదర్ ఉత్సవాలన్నీ కూడా దాదాపు ఒక నెల వరకు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మరి మొన్ననే ఈ కార్యక్రమం యాదవులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సదర్ ఉత్సవాల కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ సదర్ ఉత్సవాలు యాదవుల మీద గౌరవం, అధికారికంగా ఈ యొక్క ఉత్సవాలు జరపాలని చెప్పడంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కొందరు నాయకులు స్వార్థంతో ఆ సదర్ కథ జరగటాలని చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడున్న యువతరం మనమందరం పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈ సదర్ మీద నడపాలి. గట్టి సదర్ ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. దీంట్లో ఎవరికి స్వార్థం ఉండదు. నేను పెద్ద, నువ్వు పెద్ద అనేది ఉండదు. సదర్ ఎందుకు జరుపుకుంటామంటే మనం అనాది కాలం నుంచి మనం ఎంతో కష్టపడ్డా ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మనల్ని గుర్తించాలి, మనము రాజకీయంగా ముందుకు ఎదగాలంటే మనమందరం ఐక్యంగా ఉన్నాం. ఒకప్పుడు మనమందరం ఐక్యంగా ఉండడానికే మా రఘునాథ్ యాదవ్ గారు, యాదన్న గారు, డెల్లసింగ్ గారు, ఇంకా కొందరు ఈ సదర్ కార్యక్రమం చేస్తే మనం యాదవుల యొక్క గొప్పతనం చాటుకుంటాం, మనకు కూడా పార్టీలు గుర్తిస్తాయని చెప్పి దాని వెంబడి ఒక కథ పెట్టుకొని సదర్ కార్యక్రమాలు చేసిన తర్వాత, అధికారాలు వచ్చిన తర్వాత సదర్ కథ తప్పిస్తా ఉన్నారు. అట్లా కాదు, అది స్వార్థంతో అవుతుంది కాబట్టి ఏదో అధికారం ఉన్నా లేకపోయినా సదర్ కథ తప్పనియొద్దని చెప్పి నా యొక్క ఆలోచన. కాబట్టి మీరందరూ కూడా మనమందరినీ సంతోష పెట్టడానికి ఈ యొక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు ఎలా ఈ రాత్రి వచ్చారంటే యాదవులు చాలా ఉన్నారు, మిగతా వర్గాలు బారాన ఉన్నారు. అంటే మీరందరినీ సంతోష పెట్టడానికి మేము కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరి ఆశీర్వాదం తీసుకోవడానికే ఈ యొక్క కార్యక్రమం చేపడతా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా నాది ఒకటే విజ్ఞప్తి, మీరు ఆధిపత్యం పోకుండా మాదే నడవాలి నీదే నడవాలి అనుకోకుండా అందరినీ సంతోష పెట్టాలి. అన్ని పార్టీలను పిలవండి, అందరి నాయకులను పిలవండి. ఈ సదర్ కార్యక్రమంలో అందరినీ గౌరవించాలి, అందరినీ సమానంగా చూడాలి. ఏ ఒక్కరు చిన్న పెద్ద కాదు, ఎక్కడైనా ప్రతి ఒక్కరిని గౌరవించుకునే కార్యక్రమం సదర్ కార్యక్రమం. ఉదాహరణకు హలైపలాయ్ కార్యక్రమం ఇలా దత్తాత్రేయ అన్న గారు ఎంత చక్కటి కార్యక్రమం నిర్వహిస్తారు. వారు ఎవరి మీద కూడా ఎవరిని చురుకగా చూడలేదు, అందరినీ గౌరవిస్తారు. కాబట్టి ఈ యొక్క దసరా పండుగ తర్వాత సదర్ కంటే ముందు ఆయన అలాబలాయ్ కార్యక్రమం నిర్వహించి అందరికీ ఒకటే గౌరవం, అందరికీ ఒకటే అది. కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. రేపు భవిష్యత్తులో సరే మన లోపల కొంత సమన్వయ లోపం ఉన్నప్పటికీ మనమందరం వచ్చేసారైనా మీరు అందరినీ పిలువండి, అందరినీ గౌరవించండి. సదర్ సంబరాలు చాలా ఇంకా ఘనంగా నడిపేదానికి మీ అందరికీ మేము సహాయ సహకారాలు అందిస్తాం. తప్పకుండా ఇది దిగ్విజయం జరిగింది. ఈ రోజు కూడా మరి ఉత్సవ కమిటీలు చాలా కొందరు సహకరించకపోయినా ఈ యొక్క సదర్ కథ తప్పలేదు. జాతరలో ఇంకా రాబోయే కాలంలో ఇంకా సదర్ కథ బాగుంటుందని చెప్పి ఉత్సవ కమిటీ వాళ్ళు వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చి నన్ను కూడా భాగస్వామ్యం చేసేందుకు ప్రతి ఒక్కరి యాదవ సోదరుల అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, పత్రికా సోదరులకు, పోలీసులకు, ప్రతి ఒక్కరికి ఈ యొక్క సదర్ ఉత్సవం నా తరఫున మీ అందరికీ
దసరా పండుగ, దీపావళి పండుగ, సదర ఉత్సవాల సందర్భంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు అందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారం. ఒకసారి ఈరోజు మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మరి మంచిగా ఆనందంగా ఈరోజు అంటే ఈరోజు రాష్ట్రంలో మాకున్న శ్రీకృష్ణ జిల్లాలో ఈరోజు ఈ అవకాశం వచ్చింది కాబట్టి ఈరోజు ప్రజలందరికీ పేరు పేరు ధన్యవాదాలు